అక్టోబర్ జిఎస్టీ రిటర్న్ ఏదైతే మనం నవంబర్ 2025 లోపు ఫైల్ చేయాలో అది చాలా ఇంపార్టెంట్ రిటర్న్. 24-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఎలాంటి చేంజెస్నైనా కూడా మనం అక్టోబర్ 2025 పీరియడ్ యొక్క రిటర్న్లోనే చేయగలుగుతాము. ఆ 5 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ ఇయర్ 24-25ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. 24-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఏవైనా మిస్సింగ్ ఇన్వాయిసెస్ పైన ఐటీసీ క్లెయిమ్ చేయాలనుకోండి, అది ఈ రిటర్న్ పీరియడ్లోనే చేయగలుగుతారు. అలాగే మీరు ఏదైనా కరెక్షన్స్ చేయాలనుకున్నారనుకోండి, మీ సేల్స్లో కానీ మీ పర్చేజెస్లో కానీ ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా కూడా ఆ కరెక్షన్స్ అన్నింటినీ ఈ రిటర్న్ ఫైలింగ్ పీరియడ్లోనే మాత్రమే లాస్ట్ చేయగలుగుతారు. అలాగే మీరు ఐటీసీ రివర్సల్ చేయాలనుకున్న ఏదైనా ఎక్సెస్ ఐటీసీ క్లెయిమ్ చేశారనుకోండి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించింది, దాన్ని రివర్సల్ చేయడానికి కూడా ఈ రిటర్న్ ఫైలింగ్ పీరియడ్లోనే మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఉన్న ఏవైనా పెండింగ్ క్రెడిట్ నోట్స్ని ఫైల్ చేయాలనుకుంటే ఈ రిటర్న్ ఫైలింగ్ పీరియడ్లో మాత్రమే మీరు చేయగలుగుతారు. అలాగే అక్టోబర్ రిటర్న్ అనేది మీకు ఒక సెల్ఫ్ ఆడిట్ ఆపర్చునిటీని క్రియేట్ చేసి మీ బుక్స్ని, మీ రిటర్న్స్ని, మీ జిఎస్టీ రికార్డ్స్ని అలైన్డ్గా ఉంచేలాగా మీకు ఒక ఆడిట్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.